రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు వేస్తూ మార్ఫింగ్ ఫోటోలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పిచ్చి పిచ్చి ఫోటోలు స్ప్రెడ్ చేశాడు ఆయన. నిన్న ఒంగోలు పోలీసులు పిలిపించి విచారణ చేశారు ఆయన్ని. గజ గజ వణుక్కుంటా కూర్చున్నాడు ఆ మనిషి. ఫోన్ ఇవ్వాలి అంటే నా ఫోన్ అక్కడ మర్చిపోయాను అన్నాడు, కారులో మర్చిపోయాను అన్నాడు కాసేపు. ఆఖరికి పోలీసులు సెర్చ్ చేస్తే ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఉన్నట్టు గుర్తించారు ఫోన్ని. అంత భయం ఎందుకు రాంగోపాల్ వర్మ? రెచ్చిపోయి మాట్లాడావు 5 ఏళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు కూసావు, కారు కూతురని కూసావు నువ్వు. నీ ఇష్టం వచ్చిన మార్ఫింగ్ ఫోటోలు వేసావు. ఇప్పుడు అంటాడు పోలీసులు విచారణ చేస్తా అంటే ఈయన ట్వీట్లు వేయలేదంట, ఆ ఫోటోలు ఈయన అప్లోడ్ చేయలేదంట. మరి ఎవడు చేశాడా అంటే నాకు తెలియదు అంటాడు. అట్లా ఎందుకు చెప్తారు? పోలీసు పద్ధతిలో విచారణ చేస్తే అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ ఈయనకి కాపలాగా బయట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అన్నా రాంబాబు, వీళ్ళందరూ పోలీసులు కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి ఇట్లాంటి పట్ల. రెండోసారి తప్పు చేయాలంటే భయపడి వణికిపోయేలా తాట తీయాలి ఒక్కొక్కడిని. అన్నం తినేవాడు పెట్టే పోస్టులు అయ్యి నీ వయసుకి నీకు మార్ఫింగ్ ఫోటోలు వేస్తావా? సుమారుగా 5-6 గంటలు విచారణ చేశారు. ఏది ఒప్పుకోవాలి ఆయన. నాకు తెలియదు, నా ఫోన్ నా దగ్గర లేదు, ఇదే సోది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ శుక్రవారం ఒంగోలు పోలీసులు ఎదుట హాజరయ్యాడు. ఆయనను ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీకాంత్ బాబు 9 గంటల పాటు ప్రశ్నించి మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు. గత ఎన్నికలకు ముందు వైకాపాకు అనుకూలంగా వ్యూహం చిత్రాన్ని రాంగోపాల్ వర్మ రూపొందించాడు. ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్లో పెట్టిన పోస్టులపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వర్మకు సిఐడి పోలీసుల నోటీసులు. ఈ నెల 10న గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరవ్వాలని రాంగోపాల్ వర్మకు సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కులాలను రెచ్చగొట్టేలా వర్మ యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేశారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో గత ఏడాది నవంబర్ 29న సిఐడి కేసు నమోదు చేసింది. రెచ్చిపోతా ట్వీట్లు పెట్టాడు, రెచ్చిపోతా వీడియోలు రిలీజ్ చేశాడు. ఏమైంది ఇప్పుడు? ఎందుకు చేయవట్లా? మాట్లాడు. తప్పు ఒప్పుకోవాయా? క్షమిస్తారు కనీసం. ఇంకా నాకు తెలియదు, ఎవరో చేశారంటే నమ్మడానికి చెవిలో పూలు పెట్టిన ఎవరు సిద్ధంగా లేరు. రాంగోపాల్ వర్మ, ఇప్పటికీ నీ చుట్టూ ఆ తొట్టి గ్యాంగ్ చేరి నీకు ఏం సలహాలు ఇస్తుందో మాకు తెలియదు, కానీ వాళ్ళు ఎందుకు చేరుతున్నారో నువ్వు నోరుపితే వాళ్ళ బతుకులు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో వణికిపోతా. నిన్న నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నంతసేపు వాళ్ళు ఆ సందులో అటు ఇటు తిరగటం అందరికి కనిపిస్తూనే ఉంది. లేకపోతే తిరుపతిలో ఉండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి నేను ఒంగోలు వచ్చాడు. నువ్వు ఎక్కడ నోరు విప్పి జగన్ రెడ్డి గుట్టుబట్లని బయట పెడతావని వణికిపోతా. నిన్న నీకు కాపలా కూర్చున్నారు అందరూ. నువ్వు తప్పించుకోలేవు చట్టం నుంచి. తాత్కాలికంగా నువ్వు నాకు తెలియదన్నా, నా ఫోన్ నా దగ్గర లేదన్నా అన్నీ బయటకు వస్తాయి. చట్టం నుంచి తప్పించుకోలేవు.